ఏమని? అమ్మాయికి జాబ్ వచ్చింది, హోటల్ మేనేజ్మెంట్ జాబ్. అది అందుకని కంగ్రాచులేట్ చెప్దాము చప్పట్ల ద్వారా అన్న. కొట్టావా? సరే, మంచిది. వాక్య ధ్యానం చేద్దాం. దేవుడే మనల్ని కాపాడువాడు. ఇందులో ఏమైనా డౌట్ ఉందో ఎవరికన్నా? వెరీ గుడ్. ఎలా కాపాడుతాడు? ఎలాగైనా కాపాడుతాడు అన్నది లెక్చరర్ గారి ఉద్దేశం. తన హస్తం సాపి కాపాడుతాడు. వెరీ గుడ్. ఏమో తన దూతల ద్వారా కాపాడుతాడు, దూతలను పంపి కాపుదలిచ్చి. రే వాక్యం వినండిరా. ఎవరిని కాపాడుతాడని చెప్పలా. సరే, 121వ కీర్తన చదువుదాం. 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు మనకు వెన్నంటి నీడగా ఉండి కాపాడుతాడు. పగలు వెండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను అపాయమేమి కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అన్న విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మన ప్రాణాన్ని కూడా కాపాడుతాడు. మన ప్రాణ సంరక్షకుడు. కాబట్టి దేవుడు కాపాడినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే దేవుడు మన ప్రాణాన్ని కాపాడబట్టే. అందుకని ఈ కుటుంబం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. మనం చూసాం, ప్రకాష్ రాజుకి ఆపరేషన్ జరిగింది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆపరేషన్ జయకరంగా జరిగింది. దేవుడు స్వస్థ ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అమ్మాయికి ఇలా డెలివరీ అయిన సమయాల్లో ఎంత ప్రయాసపడిందో మనం చూసాం. ఆపరేషన్ ద్వారాగా బిడ్డను తీయటం, బిడ్డను మళ్ళీ బాక్సులో పెట్టడం. జయదీప్ కూడా ఎలాంటి పరిస్థితుల్లో మరి ఆరోగ్యం పొందుకొని మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చాడో మనం చూసాం. విధంగా వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. సజీవ సాక్ష్యాలుగా మన కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ కుటుంబాన్ని కాపాడాడు. వీరు సజీవులు సాక్షులుగా మన మధ్య ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారి పట్ల చేసిన కార్యాన్ని మర్చిపోకుండా ఈరోజు వారు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు విశ్వాసులకు ఎంతో అండగా నీడగా ఉండి కాపాడుతాడో మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఆ విషయాలు మనం చూసాం. యెషయా ప్రవక్త ద్వారాగా దేవుడు ఏమి రాయించాడు అంటే, నోరు లేని పక్షులు ఉన్నాయి కదా, అవి తమ పిల్లల్ని కాపాడుకుంటాయా కాపాడుకోవా? కాపాడుకుంటాయి. మరి ప్రేమామయుడైనటువంటి దేవుడు, శ్రద్ధ కలిగినటువంటి దేవుడు మనల్ని కాపాడంటారా? కాపాడుతాడు. ఆ విషయము మనము యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నోరు లేని పక్షులు సైతం ఎగురుచు తమ పిల్లలను కాపాడుకుంటాయి, తమ రెక్కలు అడ్డు పెడతా ఉంటాయి. మన యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా, అంశను చూపించాడు, కోడును చూపించాడు. వర్షములో పిల్లల్ని రెక్కల కింద పెట్టుకొని ఉన్నాయి. నిజంగా తల్లి ప్రేమ అని పెట్టారు దాంట్లో. నిజంగా పక్షులు సైతం కూడా తమ రెక్కల నీడకు వచ్చిన వాటిని తమ పిల్లల్ని కాపాడుకుంటున్నాయి. బలిష్టమైన అపాయములు రాకుండా బలిష్టమైన బాహువు కలిగినటువంటి దేవుడు తన బాహువు కింద మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, నీడగా ఉంటున్నాడు, ఎండ దెబ్బ తగలకుండా చేస్తూ ఉన్నాడు, మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని రెక్కల నీడల్లో
మనం భద్రంగా కాపాడబడ్డాం. ఎన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరంలో 8 నెలలు దేవుని మహాకృపలో భద్రంగా క్షేమంగా కాపాడబడ్డాం. దేవునికి స్తోత్రం. వీళ్ళు కూడా మరి ఆపరేషన్లు జరిగినాయి. మరి దేవుడే తోడు, దేవుడే బలపరిచి మరి కార్యాలు జరిగించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. ఇంకా యెషయా అంటాడు, ఒక మాట మనం చూస్తాం, అయ్యా నీ చేతి నీడల్లో నన్ను దాచు. దేవుడు తన చేతి నీడల్లో యెషయాను దాచాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన్ని ఒక ఖడ్గములాగా మెరుగు పెట్టాడు, అంబులాగా సిద్ధపాటు చేసి పెట్టాడు. అంటే శత్రువు మీద జయించేవాడిగా మార్చాడని యెషయా గ్రంథంలో చూస్తాం. 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగాను తన చేతి నీడల్లో దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపట్టిన అంబుగా చేసి, అంబు అంటే బాణం, బాణముగా చేశాడు, అటు దాచి ఉంచాడు. ఎందుకంటే శత్రువుని జయించే వ్యక్తిగా చేశాడు. కాబట్టి దేవుడు చాలా విషయాల్లో తన చేతి నీడల్లో మన దాస్తా ఉన్నాడు. నీడ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా, ఇందాక చదివాం. పగలు ఎండ దెబ్బైన తగలకుండా కూడా దేవుడు నీడగా ఉంటాడని. ఎండలు అంటే శ్రమలు, కష్టాలు. ఆ కాలముల్లో దేవుడు తోడుగా ఉండి కాపాడుతాడని అక్కడ భావం. ఇంకొకటి ఎండలో మనం ఎండ దెబ్బ తగిలిన సందర్భంలో చెట్టు నీడకెళ్ళి ఎంతో సేద తీర్చబడతాం. ఆ చల్లదనం హాయిగా అనుభవిస్తాం. ఆక్సిజన్ చెట్టులో నుంచి వచ్చేటువంటి వాయువుని పీల్చుకొని ఎంతో క్షేమస్థితిలో ఉంటాం. అదేవిధంగా దేవుడు కూడా తన నీడలో మనల్ని దాస్తాడు, మనకి ఆరోగ్యం ఇస్తాడు, భద్రతనిస్తాడు, కాపుదలిస్తాడు అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మలాకి అయితే ఏం రాస్తాడంటే 4వ అధ్యాయం 2వ వచనం, నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువారు రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి కదా. ఈ సూర్యుడి ద్వారాగా ఎముకలు బలపడతాయి. కామెర్లు వచ్చిన పిల్లలకి చిన్నప్పుడు ఎండలో పండుకోబెట్టమంటారు, చూపిస్తూ ఉంటారు. మనల్ని కూడా డి విటమిన్ తక్కువైన వాళ్ళకి ఎండలో ఉదయకాల సమయము ఎండలో ఉంటే ఆ సూర్యుని ద్వారా వచ్చేటువంటి డి విటమిన్ ద్వారా ఎముకలు పటిష్టపడతాయి, బలపరచబడి ఆరోగ్యం పొందుకుంటాం. అదేవిధంగా నీతి సూర్యుడైన యేసు ప్రభువు వారి రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలుగు చేస్తవి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని రెక్కల నీడన ఎంత భద్రత ఉందో, ఎంత కాపుదల ఉందో అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన ఎన్నంటి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు కాపాడపోతే నిజంగా ఏమ్మా కదా. సొలొమోను ఏం రాస్తాడంటే, దేవుడు కాపాడపోతే దాన్ని కావలి కాయువారు మెలుకొని ఉండటం కూడా వ్యర్థమే కదా అంటాడు. మనకి 1005 కీర్తనలు సొలొమోను రాసినప్పటికీ కూడా మనకి గ్రంథస్థం చేయబడినవి 2 కీర్తనలు, 72, 127. 127 కీర్తనలో మనం చూస్తాం, యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాసడం వ్యర్థమే. ఎంతమంది వాచ్మెన్లు పెట్టుకున్నా కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏటీఎంనే పగలగొట్టుకొని డబ్బులు తీసుకెళ్ళారని, బ్యాంకులను పగలగొట్టుకొని తీసుకెళ్తున్నారు.
వాచ్మెన్లు గన్మెన్స్ ఉన్నారు. కానీ వ్యర్థమే అవి కదా. దేవుని భద్రత లేకపోతే, దేవుడు కాపాడపోతే ఏ వాచ్మెన్ లేకుండా మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం. ఒక సందర్భంలో నేను లేచి వెళ్తూ ఉంటాను కదా. ఇంకా కొంతమంది కూర్చుంటా ఉండాలి అని వెళ్తూ ఉంటా. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫ్యాన్లు వెళ్ళేవని అన్ని లైట్లు చూసుకొని కట్టేసుకొని గేట్ వేసి వస్తా. పాస్టర్ గారు ఉండాలని ఒకరోజు ఇట్లా వెళ్ళిపోయాను. తర్వాత ఆమె వచ్చేసింది. ఇంక నేను దీన్ని మర్చిపోయా. ఎదర తలుపు తెరిసే ఉంది, గేటు తెరిసే ఉంది రాత్రంతా. లైట్లు వేసే ఉన్నాయి, బయట లైట్లు వేసే ఉన్నాయి, తలుపు తెరిసే ఉంది, గేటు బారాబాటికి తెరిసి ఉంది, బళ్ళు ఆడబెట్టుండి, బండికి తాళం కూడా ఉంది. నిజంగా దేవుని కాపుదల కదా. వేసినా వేయకపోయినా కూడా ఏదో మన తృప్తి కోసం మా వేసుకోవటమే కానీ ఆగిద్దా. అది మా అమ్మాయి సరితేజ్ దిగి ఎగిరిదూకి వచ్చింది. తల ఎత్తి లేకలేదు ఆ రోజు. పొద్దున్నే చర్చి కడగటానికి వచ్చింది. గోడ దూకి వచ్చేసేసింది. ఇంకే దొంగలు ఎందుకు రారు? ఉదయాన్నే నేను 6ంటికే లెగిస్తా. మామూలుగా 3ంటికి లేచి అందరికీ ప్రార్థన చేస్తాను, వాక్యాలు పంపుతాను. తర్వాత ఫోన్లు చేస్తారు కొంతమంది, వాళ్ళ సమస్యలకి ప్రార్థన చేస్తాను. తర్వాత చర్చి ఓపెన్ చేసి ప్రార్థన చేసి గేట్ తెరిచి మళ్ళీ లోనికి వెళ్తా. ఒక్కోసారి లేట్ అవుతుంది అన్నమాట ప్రార్థనలు చేసే సమయాల్లో. ఏదైనా దేవుడు కాపాడాలి. ఆ విషయాన్ని మరోసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజంగా దేవుని రెక్కల నీడన ప్రకాష్ రాజు, అఖిల, అదేవిధంగా జయదీపుని ఉంచుకున్నారు. మధ్యకాలంలో మరి అబ్బాయి కూడా జలుబు చేసింది, శౌర్యకి వైదేహి కూడా బాగుండలేదు. దేవుని మహాకృపను బట్టి వారికి కూడా స్వస్థత ఆరోగ్యాలు వచ్చినాయి. వాడే శౌర్య కుమార్. సరే, మంచిది. దావీదు అంటాడు, దేవునితో అడుగుతాడు ఒక సందర్భంలో 17వ అధ్యాయము 8వ వచనం. ఆ 17:8 అది మామూలుగా కన్ను రెప్పలు ఏ విధంగా మనల్ని కాపాడుతావో ఎవరు పెట్టారు అలా? నిజంగా దేవుడు మనల్ని కూడా నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అని చెప్తాడు. అంత భద్రంగా దేవుడు కాపుదలిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించటం అన్నది దేవుని చిత్తము, మంచిది అన్నది మనం నేర్చుకున్నాం. ఈరోజు మరి అఖిల వాళ్ళు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కాపాడినందుకు, మరి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. 61వ కీర్తనలో కూడా 4వ వచనం చదువుదాం. రెక్కల చాటున దాగుతాం. భయపడ్డప్పుడు పిల్లలు మన దగ్గరకు వచ్చి, మీకైతే బయట కొంగు చాటును ఉంచుంటారు, కుక్క అరిసింది అనుకో బజార్ను పోతా వచ్చేసి మీకు కాళ్ళ చుట్టూ చుట్టేస్తారు, బయట కొంగులో దాక్కుంటూ ఉంటారు. అప్పుడు ధైర్యం వస్తుంది. అప్పుడు దాన్ని చూసి భయపడ్డవాడు మన దగ్గరకు వచ్చి దాన్ని ఛాయ్ అంటాడు. అంటే మన చూసిన ధైర్యం అన్నమాట. నిజంగా దేవుడు ఆ విధంగా మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆదరణిస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, కాపుదలిస్తూ ఉన్నాడు, భద్రతనిస్తూ ఉన్నాడు. ఎన్ని చెప్పినా కూడా తక్కువే. నిజంగా ఇవన్నీ మీలో ఎవరైనా అనుభవించారంటారా?
ఆ, అది అందరూ అనుభవించిన వాళ్ళమే కదా. ఆ, అందరం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. 36వ కీర్తనలో కూడా ఒక మాట చదువుదాం, 7వ వచనం. ఆ, ఆ, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మానవులకి దేవుని రెక్కలు ఎంత భద్రతను కలిగిస్తావో, ఆపద వచ్చినప్పుడు మరీ, ప్రమాదం వచ్చినప్పుడు మరీ, శోధన కాలములో ఎక్కువగా దేవుని రెక్కల నీడకి పరుగెడతాం కదా. దావీదంటాడు, ఆపదల కాలములో నిన్ను ఆశ్రయిస్తాను, ఆ ఆపదలు తీరిపో వరకు నీ శరణజొచ్చి ఉన్నాను, నీ రెక్కలతో నన్ను కప్పన్న సందర్భాలు మనం అక్కడక్కడ చూస్తాం. అనేక సార్లు దావీదు అన్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుని రెక్కలను ఆశ్రయించిన వారందరూ క్షేమ స్థితిలోనే ఉన్నారు కదా. తల్లి కోడి రెక్కల కిందకి వెళ్ళినటువంటి పిల్లలే క్షేమంగా ఉంటున్నాయి కదా. పిల్లలు తినటానికి పైన చెట్టు మీద ఉన్నటువంటి దానికి తాసుపాములు ఎక్కుతున్నాయి పిల్లలు తినటానికి. ఆ పక్షి నన్ను పోరాడుతూ ఉంది, నన్ను పొడుస్తూ ఉంది, ఆ, తన పిల్లల్ని కాపాడుకుంటా ఉంది కదా. నోరు లేని జీవాలే ఆ విధంగా తమ బిడ్డలను కాపాడుకుంటా ఉంటే మనం ఆయన సొత్తు కదా. ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, మన కోసం తన ప్రాణాన్ని దారిపోసాడు, మనల్ని ఎంత భద్రతగా కాపాడుతూ ఉన్నాడు దేవుడు కదా. నిజంగా దేవుని కాపుదల లేకపోతే ఆ, మనం సజీవ లెక్కలు ఉండలేమన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 57 కీర్తన మొదటి వచనం, నన్ను కరుణించుము, ఆ, ఆ, ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలుంటా బయటికి రాను కదా. అది ప్రమాదము ఉన్నంత చేపు పక్షులు తల్లి రెక్కల నీడను వదలం. అయిపోయిన తర్వాత అది ఏమంటుందో తెలియదు, బయటకు వచ్చేస్తాయి. ఒక్కోసారి పైన ఎగురుతూ ఉంటుంది, పిల్లలు ఆడాడ మేస్తూ ఉంటాయి, పొడుచుకుంటూ ఉంటాయి. కోడి కక్కంటది ఏందో, అంతే ఒక్క ఉడును పరిగెత్తుకొస్తాయి, దాని రెక్కల కిందకు వచ్చేస్తాయి. నిజంగా నోరు లేనివి చూడు తమ బిడ్డల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాయో, తమ ప్రాణాలు సైతం ప్రాణంగా పెడుతున్నాయి కదా. ఇల్లు కాలిపోయిన చోట ఒకసారి మనం చూసాం, మీరు చూసారో లేదో కానీ ఇల్లు కాలిపోయింది, ఒకళ్ళది గ్యాస్ బండ పేలి కాలిపోతే వాళ్ళు పొదగేసిన కోడి ఉంది, ఆ కోడి అట్టానే కూర్చొని ఉంది, మొత్తం కాలిపోయింది, బుట్ట కూడా కాలిపోయింది. తర్వాత దాన్ని కొట్టుకుంటే బూడిదొచ్చింది, కానీ తన రెక్కల కింద పిల్ల క్షేమంగా ఉంది. చూపించారు, చాలా వింతగా చూపించారు. ఆ కుక్కలు కుక్కలు కదా. మున్నేరుకు తుఫాను వచ్చినప్పుడు పోలీసులు ఎప్పుడు తిరుగుతుంది కుక్క, వాళ్ళకి అర్థం కాల, అది ఈయన ఉంది అక్కడ, నీళ్ళు వచ్చిన చుట్టూ కుక్క ఉంది. యూట్యూబ్లో చూపించాడు దాన్ని, హైలైట్ అయింది. అమ్మా మీరు ఆడే ఉండారా, మీ మామిడి తోట దగ్గరే కదా. బిల్డింగ్ దగ్గర ఇక్కడ శాసగిరిరావు గారు సమాధి ఏరియాలో. చేతులు ఎత్తి నిజంగా, అవును, నిజంగా ఎంత గొప్ప, పోలీసులు కూడా చూపించారు. నిజంగా చూసేవా వాటికి ఈ ప్రేమ ఏడది, ఈ జీవరాశుల్లో అంత ప్రేమ పెట్టింది ఎవరు? దేవుడే కదా. నిజంగా ఆయన ఎంత ప్రేమమయుడు, తన బిడ్డల్ని అయిన మనల్ని ఎంతగా కాపాడుతాడు కదా. 91వ కీర్తన, కీర్తనకాడు పేరు రాయలేదు కానీ 90వ కీర్తన మాత్రం మోషే రాసిన ప్రార్థన. బైబుల్ పండితుల అభిప్రాయం ప్రకారం, శైలి ప్రకారం 91 కూడా మోషే అదే అని అంటున్నారు, కానీ దాని మీద లేదు, రచయిత పేరు లేదు. 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని సాటు నివసించువాడే సర్వశక్తుని నేను ఆశ్రయించువాడు. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుని చాటున విశ్రమించటం ఎంత క్షేమమో, ఎంత భద్రతో అన్న విషయాన్ని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. చదువమ్మ.
4 చేతులతో. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన ఆశ్రయిస్తే ఆయన రెక్కలతో కప్పుతాడు. నీకు ఆశ్రయం ఉంటుంది. చదువు. రాత్రి వేళ భయాలు ఉంటాయి, పగల వేళ బాణాలు ఎగురుతాయి, చీకటిలో తెగుళ్ళు సంచరిస్తాయి, మధ్యాహ్నం రోగాలు వస్తాయి. ఇవన్నీ ఏనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏడన్నాం? సర్వోన్నతుని మహోన్నతిని చాటును ఉన్నాం మనం. కాబట్టి ఏమీ కాదు, ఏ అపాయము రాదు, ఏ తెగులు గుడారము సమీపించదు. కాపాడుటకు దేవుడు తన దూతలను కూడా నియమిస్తాడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అపవాది చెప్పిన వాక్యం ఇదే యేసు ప్రభువు వారికి. యేసు ప్రభువు వారేమో ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్రం అని చెప్పాడు. రొట్టె వలన రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అని చెప్పినప్పుడు మానవుడు రొట్టె వల్ల కాదు బ్రతికేది, దేవుని నోటి నుంచి వచ్చేది ద్వితీయోపదేశకాండం చెప్పాడు యేసు ప్రభువు వారు. అపవాదం కీర్తన 91 చెప్పింది. వాడు కూడా మేధావే, నాకేం తెలియదు. వాడు అనే కాదు, వాడు ప్రధాన కెరూబు, వాడు కెరూబు, వాడు సంగీత విద్వాంసుడు. వాడు నియమించబడ్డప్పుడు ఆర్కెస్ట్రా మోగింది. ఆర్కెస్ట్రాకి వాడు పెద్ద ఇదనమాట. అందుకనే ఆర్కెస్ట్రాతో ఆకర్షిస్తాడు వాడు జనాల్ని, సంగీతం. అవును. కాబట్టి దేవుని కాపుదల ఎంతగానో ఉంది. అందుకని దేవునికి స్తోత్రం కదా. జల్దరు చెట్టు నీడలోను ఏమ్మా ప్రియుని దగ్గర ప్రియుని నీడలోను ఉన్న ప్రియురాలు ఆనంద భరితురాలుగా ఉంటుందని సులమ్మితి గురించి మనం చూస్తాం. పరమగీతముల గ్రంథముల్లో 2వ అధ్యాయం 3వ వచనములో ఒక మాట ఉంది. అడవి వృక్షముల్లో జల్దరు వృక్షము. జల్దరు వృక్షం తెలుసు మీకు? అరే యాపిల్ చెట్టురా. జల్దరు చెట్టు అంటే యాపిల్, యాపిల్ పండు. చెప్తాను మాయ మాటలు. చదువమ్మ. నిజంగా ప్రియుల నీడల్లో ప్రియురాలు ఎంత హాయిని అనుభవిస్తుందో, ఎంత సంతోషాన్ని అనుభవిస్తుందో, విశ్వాసి కూడా ప్రియుడైన యేసు ప్రభువారి సమక్షములో అంత సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తుంది. దేవుని నీడ అంత సంతోషాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, భద్రతను కల్పిస్తుంది కదా. నీడ నిజంగా నీడలా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడన్న విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా ప్రియుడేమంటాడంటే బండ సందుల్లో ఎగురున పావురమ్మ, పేటు సందులను ఆశ్రయించున్న పావురమ్మ. నిజంగా నీ స్వరము వినబడనిమ్ము కదా. బండ సందులు కదా, భద్రత, పావురముకు భద్రత, ప్రియురాలికి భద్రత బండ సందులే, ప్రియుని దగ్గరే కదా. ఆయన గాయాలే విశ్వాసికి రక్షణ. ఆ 2:14 ఉంది, అందుకే చెప్పా మాట. బండ సందుల్లో ఎగురున్న పావురమ్మ, దేవుని స్తోత్రం. వీలైతే ఈసారి ఫాస్టింగ్ డేస్ అప్పుడు పరమగీతం చెప్తాను. కొంచెం సరిపోయిద్ది, 8 అధ్యాయాలే కానీ మనకు 40 రోజులు సరిపోతాయి.
చాలా. సరే, మంచిది. కాబట్టి బండలు అన్నప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథంలో 32 అధ్యాయము 2వ వచనం లాస్ట్. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడగా ఉండి అలసటను పోగొట్టును కదా. ఆ బండే క్రీస్తు. ఇశ్రాయేలును ఎంబడించిన బండ క్రీస్తే. ఆ బండలోనే వాడు తాగింది. ఇశ్రాయేల్ని మేపడివాడు ఆయనే. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తాడు, మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఆత్మ సంబంధమైన పానీయాన్ని తాగారు, తమ్మును ఎంబడించిన బండ తాగారు. ఆ బండ క్రీస్తే. క్రీస్తనే బండ నీడ అలసటను పోగొట్టిద్ది, దప్పికను తీరుస్తుంది, పాపపు ఊబి నుండి, జిగటగల దొంగ ఊబి నుండి పైకి లేవనెత్తి బండ మీద స్థిరపరుస్తుంది. 40వ అధ్యాయమ కీర్తన 2వ వచనం దావీదు అంటాడు ఈ మాట. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకి లేపి నా పాదములను బండ మీద స్థిరపరిచాడు. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. పాపపు జిగట దొంగ ఊబి పాతాళములోకి మనం వెళ్ళకుండా పైకి లేపి బండ మీద స్థిరపరిచాడు మన పాదములను కదా. బండ గురించి ఇశ్రాయేల్ ఎంబడించిన బండని ఈయన చెప్పినట్టుగా యాకోబు దీవించేటప్పుడు కూడా ఇశ్రాయేల్ బండ గురించి ఒక మాట వాడాడు. ఏమైనా ఐడియా ఉందా? ఇశ్రాయేల్ ప్రజలు, యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత గోత్రాలు 12 మందిని పిలిచి వాళ్ళని దీవించాడు. దీవించేటప్పుడు అన్నాడు, 49వ అధ్యాయం దీవెన 24వ వచనం లాస్ట్లో యాకోబు తన బిడ్డలను దీవిస్తూ అంటాడు, ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడును ఆయనే. దేవునికి స్తోత్రం. ప్రవచనంగా మాట్లాడతాడు. యేసు ప్రభు వారి గురించి మాట్లాడినటువంటి దీవెనకరమైన మాటలు యాకోబు మాట్లాడాడు. తన బిడ్డలందరినీ పిలిచి దీవించేటప్పుడు ఈ మాటను మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన అయితే బోయాజు కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యమే, రూతు సంఘానికి సాదృశ్యమే. సురక్షితమైన రెక్కల నీడకు నువ్వు వచ్చావమ్మా అంటాడు కదా. 2వ అధ్యాయము రూతు గ్రంథం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడకు నువ్వు వచ్చావు. సురక్షితమైన రెక్కలు, బలిష్టమైన రెక్కలు, కాపాడే రెక్కలు, ఆరోగ్యం ఇచ్చే రెక్కలు, తన జీవితాన్ని మార్చేసిన రెక్కలు, పరిగెరుకోవలసినటువంటి రూతును భాగస్వామిగా చేసుకొని పొలానికి యజమానురాలు చేసినటువంటి రెక్కలు. ఎంత గొప్ప సత్యం అది. రూతు గ్రంథాన్ని మనం చూస్తాం. టైం అయిందిగా, సరే ఈ మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. సంఘాల మీద పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, సాటుగాను, పర్ణశాలగాను ఉండును కదా. ఎండ శ్రమలకు సాదృశ్యం, గాలివాన శోధనలకు సాదృశ్యం కదా. బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు గురించి మాట్లాడతాడు. వర్షం వచ్చాను, గాలి కొట్టెను, ఆ బండ ఇసుక మీద కట్టిన వాడు పునాది సరిలేని వాడు యమపాటు పడ్డాడని చెప్తాడు కదా యేసు ప్రభు వారు. గొప్ప పాటు పడ్డాడు. యేసన్న గారేమో గుడారాల పండగ చేస్తాడు, రాజబాబు గారేమో పర్ణశాల పండగ చేస్తాడు. రాజబాబు గారు పాస్టర్ గారు మేనమావ అనుకుంటా.
ఉమ్. లేట్ చనిపోయాడు. ఆ, కొండలలో లోయలన్న పాట పాడింది రాసింది ఆయనే. ఆ, చుట్టమే పంచి కట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు. షాల్ వేసుకుంటాడు. నేను ఆ మీటింగ్లో కూడా చెప్పాను, వాక్యం చెప్పాను. అప్పుడు సింగనగర్లో మీటింగ్స్లో చెప్పా. ఉమ్, గుడారాలప్పుడు కూడా వెళ్ళాను. అప్పుడు ఏసన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ, ఆ, పాటలు బాగా పాడతాడు. చూడటానికి ఎప్పుడు తాగినోళ్ళలాగా ఊగుతూ ఉంటాడు. ఉమ్, సరే, ఏదేమైనా కూడా పర్ణశాల క్రీస్తే. పర్ణశాలలు ఉన్నాయా బైబిల్లో? పండగ కూడా ఉంది. ఎన్ని పర్ణశాలలు ఉన్నాయి? ఇటుపక్క ఎన్ని ఉండి, అటుపక్క ఎన్ని ఉండి? ఆ, యోర్దాను అవతల 3, యోర్దాను యువతల 3 ఉంది. ఆశ్రయపురాలు, పర్ణశాలలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. వాటి పేర్లు కూడా చెప్పాను. ఆ, డౌట్ల కోటాల్లో మీకు డౌట్లు అని చెప్పాను నేను ఒక సందర్భంలో. అప్పుడు అమ్మాయి రాజలక్ష్మి వాళ్ళు ఉండాలి. సరే, దేవుని కాపుదల ఎంత గొప్పగా ఉందో ఈరోజు మనం నేర్చుకున్నాం. అందుకని ఈ కుటుంబము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని సంరక్షించి కాపాడి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏమ్మా, దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. బూస్ట్ ఏమని చెబుతావా?